Hi everyone, welcome to G. Sachinarana Maths and Reasoning classes. Today, Introduction to Trigonometry అనే చాప్టర్ గురించి మనం అందరూ డిస్కషన్ చేస్తున్నాం. సో ఆల్రెడీ మనం ఈ చాప్టర్లో బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ ఎక్సర్సైజ్ 8.1 మనం చెప్తున్నామమ్మా. ఇది మనకి ఈ క్లాస్లో మనకి 4th వీడియో. ఓకే, ఇంకా ఎవరైనా బిఫోర్గా క్లాసెస్ చూడకపోతే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉంటాయి. వాటిని ఒకసారి ఏమో చూసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఈరోజు ఏం చేద్దామంటే ఎక్సర్సైజ్ 8.1లో 9th ప్రాబ్లం అమ్మ. ఓకే, చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ అట్ బి. ఓకే, ఏబిసి అనే ట్రయాంగిల్ ఉందమ్మా. ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అమ్మ. సో ఏబిసి ఈజ్ దే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ అట్ బి అంటే ఏబిసి ఈజ్ రైట్ యాంగిల్ అట్ బి. ఓకే, ఇఫ్ tan ఏ ఈక్వల్ టు 1/3. చూడండి, అంటే ఏ వద్ద యాంగిల్ ఉందనుకోమ్మా. అంటే మనకి tan మీన్స్ ఏంటి? tan ఏ అన్నాం అనుకోమ్మా. అంటే tan అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ అంటే బీసీ బై అడ్జసెంట్ మీన్స్ ఏబి. సో మనకి ఏమిచ్చాడు? మనకి 1/√3 అంటే ఆపోజిట్ సైడ్ 1, నెక్స్ట్ అడ్జసెంట్ సైడ్ √3. సో ఇప్పుడు హైపోటెన్యూస్ ఏమవుతుంది మనం చూడండి. బై పైథాగరస్ థియరం ప్రకారం ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకే, సో ఏబి స్క్వేర్ ఈక్వల్ టు √3 హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్. అయితే మనకి ఇందులో ఏసీ కావాలి కదమ్మా. ఏసీ కావాలి కాబట్టి √ఓవర్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ చేసేయండి అమ్మా. 3 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 అంటే √4 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుందమ్మా. ఓకే, అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 2 యూనిట్స్ వచ్చింది. ఓకేనన్నా, అర్థమైంది కదా? అంటే ఇప్పుడు ఏమేమి ఉన్నాయి? మనకి ఆపోజిట్ సైడ్ ఉంది, అడ్జసెంట్ సైడ్ అండ్ హైపోటెన్యూస్ ఉందమ్మా. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి. ఫస్ట్ వన్ చూడండి. అయితే మనకి ఇందులో కావాల్సినవి ఏంటి? సైన్ కావాలి, సైన్ ఏ కావాలి, కాస్ సి కావాలి, కాస్ ఏ కావాలి, సైన్ సి కావాలి. కాబట్టి చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే సైన్ ఏ చేస్తానమ్మా. సైన్ ఏ, సైన్ అంటే అర్థం ఏంటి మనకి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అమ్మ. ఓకే, చూడండి, సైన్ ఏ అన్నాం కాబట్టి ఏకి ఆపోజిట్లో ఉన్న సైడ్ అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. కాబట్టి ఆపోజిట్ బీసీ బై హైపోటెన్యూస్ అంటే ఏసీ. అంటే సైన్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? 1/2. నెక్స్ట్ వన్ ఏంటి? కాస్ సి. ఓకే, కాస్ సి. కాస్ సి అంటే చూడమంటే యాంగిల్ మనకి ఇప్పుడు సి వద్ద ఉందనుకోమ్మా. యాంగిల్ సి వద్ద ఉంటే అప్పుడేమవుతుంది మనకి? సికి ఆపోజిట్లో ఉన్నది మనకి ఆపోజిట్ సైడ్ అవుతుంది, బీసీ అనేది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, అండ్ ఏసీ ఈజ్ హైపోటెన్యూస్. అయితే ఏం కావాలి మనకి? కాస్ సి కావాలి. ఓకే, కాస్ సి అంటే సి వద్ద యాంగిల్ ఉంది కాబట్టి మరి కాస్ అంటే అర్థం ఏంటి? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఓకే, అడ్జసెంట్ అంటే బీసీ బై హైపోటెన్యూస్ అంటే ఏముంది మనకి? ఏసీ. అంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు 1, ఏసీ ఈక్వల్ టు 2. ఓకే, అది కూడా మనకి 1/2 ఏనమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి. అంటే సైన్ ఏ అయిపోయింది, కాస్ ఏ అయింది. నెక్స్ట్ కాస్ ఏ కావాలమ్మా. కాస్ ఏ అంటే మనం చూడండి, ఇప్పుడు యాంగిల్ మనకి ఎక్కడ ఉంది? మనకి ఏ వద్దే ఉందమ్మా. ఓకే, యాంగిల్ ఏ వద్ద ఉంది కాబట్టి అప్పుడేమవుతుంది మనకి? ఏకి ఆపోజిట్లో ఉంది, ఆపోజిట్ సైడ్ అవుతుంది. నెక్స్ట్ ఏబి అనేది అడ్జసెంట్ సైడ్ అండ్ ఏసీ ఈజ్ ద హైపోటెన్యూస్. సో మనకి కాస్ ఏ కాబట్టి కాస్ అంటే అర్థం ఏంటి మనకి? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఓకే, సో అడ్జసెంట్ అంటే ఏబి బై హైపోటెన్యూస్ అంటే ఏసీ. ఓకే, సో ఏబి ఈక్వల్ టు ఏముంది? √3 బై ఏసీ ఈక్వల్ టు 2 అమ్మ. కాస్ ఏ అయిపోయిందమ్మా. నెక్స్ట్ ఏముంది? సైన్ సి. ఓకే, సో సైన్ సి అంటే ఇప్పుడు యాంగిల్ సి వద్ద ఉందమ్మా. ఓకే, యాంగిల్ సి వద్ద ఉంది కాబట్టి అప్పుడేమవుతుంది మనకి? ఈ సికి ఆపోజిట్లో ఉంది, ఆపోజిట్ సైడ్ కాబట్టి సైన్ అంటే అర్థం ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ అంటే ఏబి బై హైపోటెన్యూస్ అంటే ఏసీ. సో ఏమొస్తుంది మనకి? ఏబి అంటే √3 బై ఏసీ అంటే 2. ఓకే, సో ఎంతవరకు మనం చేసాం చూడండి. ఇప్పుడు మనం ఇప్పుడేం చేస్తామంటే ఫస్ట్ వన్ చూడండి.
ఫస్ట్ వన్ ఏముంది సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ ఏ అంటే ఇందులో మనం ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తాము. లేదు మనకు ఒకవేళ ఫార్ములా మనకి ఉంటుందమ్మా, సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అని రాయొచ్చు. లేదు అనుకుంటే చూడండి ఇప్పుడు ఇందులో చూడండి ఈ వాల్యూస్లో ఏం చేస్తానంటే ఈ వాల్యూస్ నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. అంటే సైన్ ఏ అంటే ఏముంది మనకి 1/2 ఇంటూ కాస్ సి అంటే ఏముంది 1/2 ప్లస్ కాస్ ఏ అంటే ఏముందమ్మా √3/2 ఇంటూ సైన్ సి అంటే ఏముంది √3/2. సో మనకి చూడండి 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ ద 2 ఫ్రాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద న్యూమరేటర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ ద డినామినేటర్స్. సో 1 into 1 అంటే 1 బై 2 2s 4 ప్లస్ చూడండి ఇక్కడ √3 into √3 అంటే √3 హోల్ స్క్వేర్ బై 2 2s 4. ఓకే, సో 1/4కి 1/4 ప్లస్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 3/4. చూడండి మనకి ఇప్పుడు ఇందులో మనకి 2 ఫ్రాక్షన్స్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. ఓకేనమ్మా, సో మనకి లైక్ ఫ్రాక్షన్స్ అంటే అర్థం ఏంటి, ఏదైనా ఫ్రాక్షన్లో డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటే ఆ ఫ్రాక్షన్స్ని ఏమంటాం మనం లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. సో మనకి ఇందులో లైక్ ఫ్రాక్షన్స్ ఉంటే అప్పుడు ఏం చేస్తాం, న్యూమరేటర్లో ప్లస్ ఉంటే ప్లస్ చేస్తాం, మైనస్ ఉంటే మైనస్ చేస్తాం. మనకి న్యూమరేటర్లో ప్లస్ ఉంది కాబట్టి 1 + 3/4 వేస్తాం. సో 1 + 3 అంటే 4/4. 4/4 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే దీని ఆన్సర్ ఏమొస్తుంది మనకి 1 అవుతుందమ్మా. ఓకే, చూడండి దీన్నే మనం ఇంకో విధంగా అయినా మనం దీన్ని చేయొచ్చు. చూడండి ఇక్కడ చేస్తాం చూడండి, ఇది ఇక్కడ చేస్తాం చూడండి. సైన్ ఏ మనకి సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఫార్ములా ఏంటి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకే, సో మనకి చూడండి ఇక్కడ ఇందులో సైన్ ఏ ఉంది, కాస్ బి ప్లేస్లో కాస్ సి ఉంది, కాస్ సి. నెక్స్ట్ కాస్ ఏ అన్నాం కాబట్టి కాస్ ఏ, బి ప్లేస్లో ఏమేస్తాము సి వేస్తాం. అప్పుడు ఏమవుతుంది మనకి ఏ ప్లస్ సి అవుతుందమ్మ. అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ సి అమ్మ. ఓకేనా, సైన్ ఆఫ్ ఏ ప్లస్ సి అంటే చూడండి మనకి సైన్ ఆఫ్ ఏ ప్లస్ సి అంటే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఓకే మనకి సైన్ ఏ వాల్యూ కావాలమ్మా. చూడండి మనకి సైన్ ఏ అన్నాం కదమ్మా, ఇక్కడ 1/2 వచ్చింది కదా. ఓకే, సో 1/2 కాబట్టి మనకి సైన్లో మనకి 1/2 ఎక్కడ వస్తుంది మనకి, సైన్ వాల్యూలో సైను 30 degreesలో వస్తుందమ్మా. అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్లో 30 degrees ప్లస్ సైన్ సి. చూడండి సి అంటే సైన్ సి ఎక్కడ ఉందో మనం చూడండి, ఇదే కదా సైన్ సి √3/2 అంటే 60 degrees అమ్మ. సైన్లో ఎక్కడ వస్తుంది మనకి 60 degrees వస్తుంది. సో మనకి సైన్ ఆఫ్ 90 degrees. సైను 90 వాల్యూ అంటే మనకి 1 కదా. అంటే మనకి ఏంటంటే ఈ వాల్యూస్ మనకి ఇంకా తెలియదు కాబట్టి, ఓకేనా, అంటే మనం ఏం చేస్తామంటే ఇందులో ఓకే ఈ విధంగా మనం ఇందులో ఫైండ్ అవుట్ చేసి ఈ విధంగా మనం ఇందులో ప్రూవ్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తామంటే మనం ఈ డిగ్రీస్ అంటే యాంగిల్స్ ఏ విధంగా వచ్చాయో మనం అక్కడేమో ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి అప్పుడు మనం ఈ ప్రాసెస్లో మనం చేద్దాం. ఓకేనా, ప్రజెంట్ ఇది మీకు అవసరం లేదు. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో చూడమ్మా సెకండ్ వన్ అని చూడండి, దీనికి కంటిన్యూషన్ అమ్మ. కంటిన్యూషన్ ఏముంది మనకి కాస్ ఏ కాస్ సి. ఓకేనా, చూడండి మనకి కాస్ ఏ అంటే ఏమన్నా చూడండి మన దగ్గర ఎక్కడైనా ఉందా, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ √3/2 అంటే దీని ప్లేస్లో √3/2 ఇంటూ కాస్ సి. ఓకే, కాస్ సి ఎక్కడ ఉంది చూడండి, ఇది కదా కాస్ సి అంటే 1/2 మైనస్ సైన్ ఏ. చూడండి సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏముంది మనకి 1/2 ఇంటూ సైన్ సి. చూడండి సైన్ సి ఈజ్ ఈక్వల్ టు √3/2. ఓకే, సో √3 × 1 అంటే √3 బై 2 × 2 అంటే 4 మైనస్ 1 × √3 అంటే √3, 2 2s 4. సో √3/4 మైనస్ √3/4 అంటే 0. ఓకే, సో దీని వాల్యూ 0 వచ్చింది, దీని వాల్యూ 1 వచ్చింది. ఓకేనా, ఈ విధంగా మనం చేస్తాం. చూడండి అంటే మనకి ప్లేస్ ఇక్కడ లేక ఇక్కడ, ఓకేనా, ఇక్కడ మనం చేసి ఉన్నాం. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి.
నెక్స్ట్ వన్ చూడమ్మా. ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్ రైట్ యాంగిల్ అట్ క్యూ అన్నాడమ్మా. చూడండి, పీక్యూఆర్ అనే ట్రయాంగిల్ ఉందమ్మా. పీక్యూఆర్లో రైట్ యాంగిల్ అట్ క్యూ. ఓకేనా, ఇక్కడ క్యూ వద్ద 90 degrees ఉందమ్మా. ఓకేనా, సో పిఆర్ ప్లస్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్. చూడమ్మా, పిఆర్ ప్లస్ క్యూఆర్ ఈ 2 సైడ్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 25 సెంటీమీటర్స్ వచ్చిందమ్మా. అండ్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. ఇది వాల్యూ 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు. డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ సైన్ పీ అండ్ కాస్ పీ అండ్ ట్యాన్ పీ కావాలమ్మా. ఓకే, అయితే మనం ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే, వాడు మనకి ఇచ్చింది ఏంటి? పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ అన్నాడు. అండ్ పిఆర్ ప్లస్ క్యూఆర్, ఓకే, సమ్ ఆఫ్ ద 2 sides ఈజ్ ఈక్వల్ టు 25 అన్నాడు. అంటే మనకి ఇందులో క్యూఆర్ అనే సైడ్ ఎంతని మనకి తెలియదు, అదేవిధంగా పిఆర్ అనే సైడ్ కూడా. ఓకేనా, అంటే ఈ 2 sides మనకి ఇందులో ఇండివిజువల్గా మనకి ఇందులో కావాల్సి ఉంటుంది. అయితే నేను దీనికి ఏం చేస్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని అనుకుంటున్నామ్మా. హైపోటీనస్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకోండి? ఎక్స్. చూడండి, లెట్ పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోండి. ఓకే, ఎక్స్ అనుకుంటే మనకు చూడండి గివెన్ ఏమి ఇచ్చాడు మనకి? పిఆర్ ప్లస్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు మనకి? 25 అన్నాడమ్మా. ఓకేనా, సో మనం ఇందులో పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా? ఎక్స్ అన్నాం కదమ్మా. దీని ప్లేస్లో ఎక్స్ రాస్తే ఎక్స్ ప్లస్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 25 అయితే ఇప్పుడు క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 25 మైనస్ ఎక్స్. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది మనకి? 25 మైనస్ ఎక్స్ అవుతుందమ్మా. ఓకే, అయితే ఇప్పుడు మన దగ్గర చూడమ్మా, అంటే ఏంటి? 3 sides వచ్చాయి. అయితే ఇప్పుడు మనకి ఇందులో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూని మనం ఇందులో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, అండ్ ఇంకేమిచ్చిన మనకి గివెన్ ఏమిచ్చాడు? పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ అన్నాడమ్మా. ఓకేనా, సో ఇప్పుడేం చేస్తామంటే, బై పైథాగరస్ థియరం ప్రకారం ఏమొస్తుంది మనకి? పిఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్. ఓకే, సో మనకి పిఆర్ స్క్వేర్ అమ్మా. చూడండి, పిఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటనుకున్నాం మనం ఇందులో? పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాబట్టి పిఆర్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చిన మనకి? గివెన్ 5 సెంటీమీటర్స్ కాబట్టి 5 స్క్వేర్ ప్లస్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చిన? 25 మైనస్ ఎక్స్ వచ్చింది కాబట్టి 25 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ వేస్తాం. ఓకేనమ్మా, రైట్, ఎంతవరకు అర్థమైంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ చూడమ్మా, ఇది మనకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉందమ్మా. ఓకేనా, లేదు అనుకుంటే ఇంకేం చేయొచ్చు మనం? దీన్ని చూడండి, ఎక్స్ స్క్వేర్ లేకపోతే ఈ విధంగా వేయండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో వేసాం అనుకోమ్మా. 5 స్క్వేర్ 25, ఇక్కడ 25 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే 25 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab. ఓకేనా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ మైనస్ 2ab. చూడండి, ఇది ఏ, ఇది బి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab. ఓకేనా, 2 ఇంటూ ఏ అంటే 25, 225 సార్ 50 ఇంటూ ఎక్స్ 50x. ఇప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోయిందమ్మా. ఓకేనా, సో మనకి చూడండి 25 ప్లస్ 25 స్క్వేర్ అంటే ఏమవుతుంది? 625. ఇప్పుడు మనకి చూడమ్మా, ఈ మైనస్ 50x ఉంది కదా, ఇది మనకి లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది? ప్లస్ 50x అవుతుందమ్మా. ఇప్పుడు చూడండి, మనకి 50x ఈజ్ ఈక్వల్ టు 625 ప్లస్ 25 అంటే 650. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు చూడండి 650 ఉంది కదమ్మా. ఈ 50 అనేది ఎక్స్ని మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి ఎక్స్ అనేది రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది? డివిజన్ అవుతుందమ్మా. ఈ 0కి క్యాన్సిల్ అవుతుందాం. 5 1s 5 13s. ఓకేనా, సో మనకి ఇప్పుడు చూద్దాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13 కాబట్టి ఎక్స్ అంటే ఏమనుకున్నాం మనం? పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాం కాబట్టి పిఆర్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది మనకి? 13 అవుతుంది సెంటీమీటర్స్ కదమ్మా.
అండ్ ఇప్పుడు చూడండి క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాం 25 మైనస్ ఎక్స్. సో 25 మైనస్ ఎక్స్ అంటే ఏమన్నా 13 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 12 సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ సైడు 12 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి మనకి పీక్యూ ఉంది, క్యూఆర్ ఉంది అండ్ పిఆర్ ఉందమ్మా. సో ఇప్పుడు మనకి ఏంటంటే కావాలి, మనకి డిటర్మైన్ సైన్ పి అంటే యాంగిల్ పి వద్ద ఉంది కాబట్టి పీకి ఆపోజిట్లో వన్ సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతుంది, పీక్యూ అనేది అడ్జసెంట్ సైడ్ అవుతుంది అండ్ పిఆర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్. సో ఫస్ట్ వన్ సైన్ పి. సైన్ పి అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ అంటే క్యూఆర్ బై హైపోటెనస్ అంటే పిఆర్. ఓకేనా. సో క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 12 బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 13 కదమ్మా, 13. ఇది 13 సెంటీమీటర్స్ అమ్మ. నెక్స్ట్ సెకండ్ వన్ కాస్ పి. కాస్ అంటే అర్థమేంటి మనకి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ అంటే పీక్యూ బై హైపోటెనస్ అంటే పిఆర్. సో పీక్యూ ఈక్వల్ టు 5 బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 13. థర్డ్ వన్ ఏంటి, ట్యాన్ పి. ఓకే, ట్యాన్ మీన్స్ మనకందరికీ తెలిసిందే. ఏంటి ట్యాన్ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ రాయొచ్చు, లేకపోతే సైన్ పి బై కాస్ పి అని రాయొచ్చు, మన ఏదైనా రాయొచ్చు. అయితే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ చేస్తే క్యూఆర్ బై పీక్యూ. ఓకే, సో క్యూఆర్ అంటే 12 బై పీక్యూ అంటే 5. లేదనుకుంటే ఇంకేం రాయొచ్చు మనం చూడండి, ట్యాన్ పి ఈజ్ ఈక్వల్ టు సైన్ పి బై కాస్ పి. ఓకే, సైన్ పి ఈజ్ ఈక్వల్ టు 12 బై 13 బై కాస్ పి ఈజ్ ఈక్వల్ టు 5 బై 13. 13 క్యాన్సిల్ అయిపోతే 12 బై 5. ఓకేనా, అదే కదా వచ్చింది. ఓకే, ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్, జస్టిఫై యువర్ ఆన్సర్స్ అన్నట్టమ్మ. అంటే క్రిందన మనకి ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చాడు, అవి మనకి ట్రూ ఆ ఫాల్స్ అని అడిగాడు అండ్ జస్టిఫై యువర్ ఆన్సర్స్ అన్నాడు. చూద్దాం చూడండి. ఫస్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ ట్యాన్ ఏ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1 అంట. చూడండి, ట్యాన్ ఏ యొక్క వాల్యూ అంటే ట్యాన్ యొక్క యాంగిల్స్ వాల్యూస్ అనేవి 1 కన్నా తక్కువ అంట ఎప్పుడు కూడా. అయితే ఇది మనకి ట్రూ ఆ ఫాల్స్ అంటే ఫాల్స్. ఎందుకు అవుతుందంటే చూడండి, మనకి ట్యాన్ 45 డిగ్రీస్ 1 అమ్మ. కానీ ఏమన్నా మనం చూడండి, ఆల్వేస్ లెస్ దాన్ 1 అన్నాడు కదా. చూడండి, లెస్ దాన్ 1 అంటే అర్థం ఏంటి, 1 కన్నా తక్కువ. లేదు అనుకుంటే ట్యాన్ 60 డిగ్రీస్ ఉందనుకో, ట్యాన్ 60 డిగ్రీస్ ఏంటి మనకి √3 అమ్మ. √3 అంటే 1.7320 సో అని ఈ విధంగా వస్తుంది మనకి. అంటే అర్థమేంటి మనకి ఇది కూడా మనకి 1 అంటే 1 కన్నా ఎక్కువే ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ఏమవుతుంది మనకి ఫాల్స్ అవుతుందమ్మా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, సీకెంట్ ఏ. సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12 బై 5 ఫర్ సమ్ వాల్యూ ఆఫ్ యాంగిల్ ఏ అన్నాడమ్మా. చూడండి, ఇది నేను ట్రూ అనేసి అంటాం. ఎందువల్ల అంటే చూడండి, మనకి సీకెంట్ వాల్యూస్ ఆల్వేస్ చూడండి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ సీకెంట్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1 అమ్మ. ఓకేనా. కాబట్టి చూడమంటే మనకి 12 బై 5 అన్నాడు కదా. 12 బై 5 అంటే అర్థమేంటి మనకి 2 పాయింట్. చూడండి, 12ని 5తో డివిజన్ చేస్తే 5 2s 10, 2.0, 5 4s అంటే 2.4. అంటే 2.4 అంటే మనకి ఇందులో మనకి 1 కన్నా బిగ్ వాల్యూ కదా 2.4, కాబట్టి ఇది ఏమవుతుంది మనకి ట్రూ అవుతుందమ్మా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, కాస్ ఏ ఈజ్ ద అబ్రివేషన్ ఆఫ్ యూజ్డ్ ఫర్ ద కొసీకెంట్ అన్నాడమ్మా. చూడండి, మనకి ఇది ఫాల్స్ అవుతుందమ్మా. ఎందుకు అవుతుందంటే కొసీకెంట్ మీన్స్ ఏంటి, సిఎస్ఏ లేదా సిఎస్సి. ఓకేనా, కొసీకెంట్ అని అంటాం. కాబట్టి మనకి ఇది సిఎస్సి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇచ్చడానికో కొసీకెంట్ ఏ అని అంటాం, సిఎస్సిఏ అని అంటాం. కానీ ఏమి ఇచ్చాడు మనకి కాస్ ఏ అని అన్నాడు కాబట్టి ఇది మనకి ఏమవుతుంది ఫాల్స్ అవుతుందమ్మా.
నెక్స్ట్ వన్ చూడండి, కాట్ ఏ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ కాట్ అండ్ ఏ అన్నట్టు చూడండి. ఇది కూడా ఫాల్స్ అవుతుంది. ఎందువల్ల మనకి కాట్ ఏ అంటే అర్థం ఏంటంటే కోటాంజెంట్ లేకపోతే కాట్ ఆఫ్ యాంగిల్ ఏ అని అంట, అంతేగాని కాట్ ఇంటూ యాంగిల్ ఏ అని మనం అనకూడదు. ఓకేనా, కాట్ వేరు యాంగిల్ ఏ కాదు, రెండు ఒకటే. ఓకేనా, సో మనకి కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం, కాట్ ఆఫ్ యాంగిల్ ఏ అంటాము, లేకపోతే కోటాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఏ అని అంటాం. కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది, ఫాల్స్ అవుతుందమ్మా. నెక్స్ట్ వన్ చూడండి, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4/3 ఫర్ సమ్ యాంగిల్ థీటా. అంటే మనకి చూడండి సైన్ యొక్క రేంజ్, అంటే సైన్లో మనం ఇందులో ఏ వాల్యూ మనం తీసుకున్నా కూడా సైన్ యొక్క వాల్యూస్ ఏమైనా ఉంటాయండి మనకి -1కి +1కి బిట్వీన్లోనే ఉంటాయి సైన్ యొక్క ఏ వాల్యూస్ అయినా కూడాను. అయితే ఇక్కడ ఏమి ఇచ్చిన మనకి చూడండి 4/3 అన్నాడమ్మా. 4/3 అంటే అర్థమేంటి మనకి 4ని 3తో డివిజన్ చేస్తే 3 1s are 3, 1.0, 3 3s are 9, 1.033 అంటే ఎలా వస్తుంది, ఏమొస్తుంది మనకి 4/3 వాల్యూ 1.333 సో అని. అంటే అర్థమేంటి మనకి ఇందులో 1 కన్నా బిగ్ వాల్యూ వచ్చేస్తుంది, కాబట్టి ఇది కూడా ఏమవుతుంది మనకి ఫాల్స్ అవుతుంది. ఓకే, సో మనకి ఇంతవరకు ఇంట్రడక్షన్ టు ట్రైగోనోమెట్రీ అనే చాప్టర్లో మనం ఎక్సర్సైజ్ 8.1 అనేది మనం కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తామంటే వీ ఫైండ్ ద స్పెసిఫిక్ యాంగిల్స్ అన్నాం కదమ్మా. అంటే ఏంటి 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఓకేనా, అంటే ఈ యాంగిల్స్ ఏ విధంగా మనకి ఏం ఫామ్ అయ్యాయి, నెక్స్ట్ ఏంటి వీటి గురించి మనం ఇందులో నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో వీటి యొక్క ఫార్మేషన్ ఆఫ్ యాంగిల్స్ అండ్ వీటి యొక్క టేబుల్ ఉంటుందమ్మా. ఓకే, దాన్ని మనం నేర్చుకుందాం. సో నా వీడియో మీకు నచ్చినట్టుగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.